హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు ఎల్పీ స్పేస్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ముందుగా ఎల్పీ స్పేస్ డెఫినేషన్ చూద్దామండి. లెట్ p గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది ఎనీ ఫిక్స్డ్ రియల్ నెంబర్ అయితే ఈ ఎల్పీ స్పేస్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ ఈక్వల్ టు జైజే. ఇక్కడ జైజే అనేది ఇన్ఫినైట్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ సచ్ దట్ ఏదైతే ఇన్ఫినైట్ సీక్వెన్స్ అని తీసుకున్నాం కదండి, ఇలాంటి ఇన్ఫినైట్ సీక్వెన్స్ యొక్క సమ్మేషన్ చేస్తే అంటే సమ్మేషన్ ఆఫ్ జే ఈక్వల్ టు 1 to infinity ప్లస్ ఆఫ్ జైజే పవర్ పి ఈజ్ లెస్ దెన్ ఇన్ఫినిటీ. అంటే ఇది అనేది ఫస్ట్ జైజే అనేది ఇన్ఫినైట్ సీక్వెన్స్. ఇలాంటి ఇన్ఫినైట్ సీక్వెన్స్ యొక్క సమ్మేషన్ ఏవైతే ఉందో సమ్మేషన్ ఆఫ్ ఇన్ఫినైట్ సీక్వెన్స్ అనేది లెస్ దెన్ ఇన్ఫినిటీ. దీని మీనింగ్ ఏంటిదంటే ఏదైతే ఉందో సమ్మేషన్ ఆఫ్ జే ఈక్వల్ టు 1 to infinity మాడ్యులస్ ఆఫ్ జైజే పవర్ పి ఏదైతే ఉందో ఈ ఇన్ఫినైట్ సమ్ అనేది కన్వర్జ్ అవుతుంది అని మీనింగ్ అండి. ఇక్కడ జై అనేది రియల్ ఆర్ కాంప్లెక్స్ ఫీల్డ్ లో ఉన్న ఎలిమెంట్ అనమాట. అంటే ఎల్పీ స్పేస్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ కండిషన్ అనేవి సాటిస్ఫై చేస్తాయి అనమాట. అంటే ఎల్పీ స్పేస్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ ఫార్మాట్ లో ఉంటాయి అండ్ ఈ సీక్వెన్స్ అనేది ఖచ్చితంగా ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. ఇది ఎల్పీ స్పేస్ డెఫినేషన్ అండి. ఇప్పుడు బెనాక్ స్పేస్కి ఎగ్జాంపుల్ సమ్ చూద్దామండి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్రూవ్ దట్ ద లీనియర్ స్పేస్ ఎల్పీ ఏదైతే ఇంతకుముందు మనం తీసుకున్నామో ఎల్పీ స్పేస్ అని తీసుకున్నాం కదండి, ఈ ఎల్పీ స్పేస్ అనేది బెనాక్ స్పేస్ అవుతుందా లేదా చూద్దామండి. విత్ రెస్పెక్ట్ టు ద నామ్, ఇక్కడ నామ్ ఫంక్షన్ ని డిఫైన్ చేశారు. ఏ విధంగా అంటే నామ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ జే ఈక్వల్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ జైజే పవర్ పి హోల్ పవర్ 1/p. ఈ విధంగా నామ్ ఫంక్షన్ డిఫైన్ చేశారండి. ఈ నామ్ ఫంక్షన్ యూజ్ చేసి ఇక్కడ ఎల్పీ స్పేస్ అనేది బెనాక్ స్పేస్ అవుతుందా లేదా ప్రూవ్ చేయమన్నారండి. ఇప్పుడు ప్రూఫ్ చూద్దామండి. ప్రూఫ్ వచ్చేసరికి టు ప్రూవ్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఈ ఎల్పీ స్పేస్ని బెనాక్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ లీనియర్ స్పేస్ ఎల్పీ ఈజ్ ఏ బెనాక్ స్పేస్. బెనాక్ స్పేస్ ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది? కంప్లీట్ నార్మల్ లీనియర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి కదా అండి. ఫర్ దిస్ వీ నీడ్ టు ప్రూవ్ ఎల్పీ స్పేస్ ఈజ్ ఏ కంప్లీట్ నార్మల్ లీనియర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. అంటే మనం ఎల్పీ స్పేస్ని నార్మల్ లీనియర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి, కంప్లీట్ అని కూడా ప్రూవ్ చేయాలి. ఫస్ట్ అయితే మనం నార్మల్ లీనియర్ స్పేస్ అని ప్రూవ్ చేద్దామండి. ఫర్ దిస్ ఫస్ట్ వీ షో దట్ ఎల్పీ స్పేస్ ఈజ్ ఏ నార్మల్ లీనియర్ స్పేస్ అని ప్రూవ్ చేద్దాం. నార్మల్ లీనియర్ స్పేస్ ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేయాలి? మనకి అంటే ఏదైతే మనకి నామ్ ఫంక్షన్ ఇచ్చారో ఆ నామ్ ఫంక్షన్ అనేది ఆ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుంది అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదండి. సో అందులో ఫస్ట్ కండిషన్ చూద్దాము. ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి మనం ఏం ప్రూవ్ చేయాలి? నార్మల్ లీనియర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటిదండి అండి నాన్ నెగటివ్ ప్రాపర్టీ. అంటే నామ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. అండ్ ఈ నామ్ ఎక్స్ వాల్యూ అనేది ఈక్వల్ టు 0 అవుతుంది ఎప్పుడు? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ని మనం ప్రూవ్ చేయాలండి. ఇప్పుడు మనం ఎల్పీ స్పేస్ని నార్మల్ లీనియర్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి కదండి. అందుకోసం ఇక్కడ ఎల్పీ స్పేస్లో నేను ఏదైనా సమ్ ఎలిమెంట్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నానండి. లెట్ ఎక్స్ అనేది ఈ ఎల్పీ స్పేస్లో ఉన్న ఎలిమెంట్ అయితే ఇంతకుముందు డెఫినేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఎల్పీ స్పేస్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఆ ఎలిమెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇన్ఫినైట్ సీక్వెన్స్ ఉంటుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు జై1 జై2 అండ్ సో ఆన్. ఈ విధంగా సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి కదా అండి. ఇక్కడ జై అంటే జై1 జై2 అండ్ సో ఆన్ ఏదైతే ఇన్ఫినైట్ సీక్వెన్స్ ఉందో రియల్ ఆర్ కాంప్లెక్స్ ఫీల్డ్లో ఉన్న ఎలిమెంట్ అనమాట. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి? నామ్ ఎక్స్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి కదండి. సో దీనికోసం నేను నామ్ ఎక్స్ని కన్సిడర్ చేస్తున్నాను. నామ్ ఎక్స్ ఈక్వల్ స్టార్టింగ్లో మనం నామ్ ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేస్తామండి? నామ్ ఎక్స్ ఈక్వల్ టు ఇదే కదండి ఫంక్షనల్ వాల్యూని ఈ విధంగానే డిఫైన్ చేసుకున్నాం కదా. అంటే నామ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ జే ఈక్వల్ టు 1 to infinity మాడ్యులస్ ఆఫ్ జైజే పవర్ పి హోల్ పవర్ 1/p అని తీసుకున్నాం కదా అండి. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ జైజే అనేది కూడా పాజిటివ్నే కదా అండి. అంటే ఓవరాల్కి ఈ వాల్యూ టోటల్ వాల్యూ కూడా మనకి పాజిటివ్నే వస్తుంది కదా. సో విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే మనం డైరెక్ట్గా ఇది అనేది మాడ్యులస్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చండి. ఇప్పుడు ఈ కండిషన్ చూద్దామండి. నామ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ని చూద్దామండి. సో ఇక్కడ నామ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇక్కడ నామ్ ఎక్స్ అంటే మన స్టార్టింగ్లో క్వశ్చన్లోనే నామ్ ఫంక్షన్ ఈ విధంగా ఉంది అని డిఫైన్ చేసుకున్నాం కదండి. సో నామ్ ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సమ్మేషన్ ఆఫ్ జే ఈక్వల్ టు 1 to infinity
మాడ్యులస్ ఆఫ్ జై పవర్ పి హోల్ పవర్ 1/p అనేది ఈక్వల్ టు 0. ఇక్కడ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నానండి. ఇన్ఫినైట్ సమ్మేషన్ ఆఫ్ జై పవర్ పి హోల్ పవర్ 1/p వాల్యూ 0 అయింది అంటే బోత్ సైడ్ నేను పవర్లో p మల్టిప్లై చేసినా కూడా ఈ వాల్యూ అయితే చేంజ్ అవ్వదు కదా అండి. సో నేను బోత్ సైడ్ నేను pతో మల్టిప్లై చేస్తున్నా, అంటే పవర్లో pతో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఏమవుతుందండి, సమ్మేషన్ ఆఫ్ j ఈక్వల్ టు 1 to infinity జై పవర్ p 1/p ఇంటూ p కదా, p 1/p క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఈ పార్టే వస్తుంది కదా అండి. పవర్లో pతో మల్టిప్లై చేసినా కూడా ఈ వాల్యూ అనేది ఎలాంటి చేంజ్ అవ్వదు. సో ఈ వాల్యూ కూడా మనకి 0నే అవుతుంది. ఏదైతే ఉంది ఈ సమ్మేషన్ ఆఫ్ దిస్ టర్మ్ అనేది ఈక్వల్ టు 0 అయిందంటే ఇండివిజువల్గా ఈచ్ టర్మ్ కూడా 0నే అవుతుంది కదా అండి. అంటే ఇఫ్ అండ్ ఓన్లీ మాడ్యులస్ ఆఫ్ జై పవర్ p ఈక్వల్ టు 0 అవుతుందండి ఫర్ సమ్ j. మాడ్యులస్ ఆఫ్ జై పవర్ p ఈక్వల్ టు 0 అయింది అంటే ఈచ్ జై వాల్యూ కూడా 0నే అవుతుంది కదా అండి. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ జై ఈక్వల్ టు 0 ఫర్ సమ్ j. ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఇన్ఫినైట్ సీక్వెన్స్ అని తీసుకున్నాం కదా అండి. అంటే ఎక్స్ ఈక్వల్ జై1 జై2 అండ్ సో అని ఇన్ఫినైట్ సీక్వెన్స్ అని తీసుకున్నాం కదా. ఈ ఇన్ఫినైట్ సీక్వెన్స్ని మనం జైగా రిప్రజెంట్ చేసాం కదా. జై అంటే నథింగ్ బట్ ఎక్సే కదా అండి. జై ఈక్వల్ టు 0 అయింది అంటే ఎక్స్ కూడా ఈక్వల్ టు 0 అవుతుంది కదా అండి. జై నథింగ్ బట్ ఎక్స్ కాబట్టి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే నామ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని తీసుకొని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తామండి. ఇదే కదా అండి ఫస్ట్ కండిషన్. సో నార్మల్ లీనియర్ స్పేస్లో ఫస్ట్ కండిషన్ అనేది ప్రూవ్ అయింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ చూద్దామండి. మన సెకండ్ కండిషన్ ఏమని ప్రూవ్ చేయాలండి, ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ అని ప్రూవ్ చేయాలి. అంటే నామ్ ఎక్స్ ప్లస్ వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఎక్స్ ప్లస్ నామ్ వై అని ప్రూవ్ చేయాలి కదండి. సో ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎల్పీ స్పేస్లో 2 ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసుకుంటున్నానండి. లెట్ ఎక్స్ కామా వై అనేవి 2 ఎలిమెంట్స్ ఇన్ ఎల్పీ స్పేస్ అని తీసుకుంటున్నాను. మనకు ఆల్రెడీ బై డెఫినేషన్ ఆఫ్ ఎల్పీ స్పేస్ నుండి ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎల్పీ స్పేస్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఆ ఎలిమెంట్ అన్ని ఇన్ఫినైట్ సీక్వెన్స్ ఉంటుంది అని తెలుసు కదా అండి. లెట్ ఎక్స్ ఈక్వల్ టు జై1 జై2 అండ్ సో ఆన్ అనేది ఇన్ఫినైట్ సీక్వెన్స్ అండ్ వై ఈక్వల్ టు నీటా1 నీటా2 అండ్ సో ఆన్ ఇది కూడా ఒక ఇన్ఫినైట్ సీక్వెన్స్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ జై నీటా జే ఈ రెండు కూడా రియల్ ఆర్ కాంప్లెక్స్ ఫీల్డ్లో ఉన్న ఎలిమెంట్స్ అని తీసుకుంటున్నానండి. సో ఇక్కడ నామ్ ఎక్స్ ప్లస్ వైని కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్లో నామ్ ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేస్తామండి, నామ్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ జే ఈక్వల్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ జై పవర్ p హోల్ పవర్ 1/pగా రిప్రజెంట్ చేస్తాం కదా అండి. అదేవిధంగా ఇక్కడ నామ్ ఎక్స్ ప్లస్ వైని కూడా ఈ ఫార్మాట్లోనే రిప్రజెంట్ చేద్దాం. అంటే ఎక్స్ అంటే జై అని తీసుకున్నాం, వై అంటే నీటా జే అనే సీక్వెన్స్ తీసుకున్నాం కదా అండి. అంటే నామ్ ఎక్స్ ప్లస్ వై అంటే సమ్మేషన్ ఆఫ్ జే ఈక్వల్ టు 1 to n మాడ్యులస్ ఆఫ్ జై ప్లస్ నీటా జే పవర్ p హోల్ పవర్ 1/p ఈ ఫార్మాట్లో వస్తుంది కదా అండి. ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదండి. అంటే నామ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ జే ఈక్వల్ టు 1 to infinity మాడ్యులస్ ఆఫ్ జై అంటే ఎక్స్ ఎలిమెంట్స్ వచ్చేసరికి జై కదండి, మాడ్యులస్ ఆఫ్ జై ప్లస్ వై వచ్చేసరికి నీటా జే కదా ప్లస్ నీటా జే పవర్ p హోల్ పవర్ 1/p ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదండి బై యూజింగ్ మిన్కౌస్కిస్ ఇన్ఈక్వాలిటీ. ఈ ఇన్ఈక్వాలిటీని యూజ్ చేసి దీనిని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు కదా అండి. అంటే సమ్మేషన్ ఆఫ్ జే ఈక్వల్ టు 1 to infinity మాడ్యులస్ ఆఫ్ జై పవర్ p హోల్ పవర్ 1/p అంటే సమ్మేషన్ ఆఫ్ జై టర్మ్స్ అన్నీ ఒక సెట్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ నీటా జే టర్మ్స్ అన్నీ కూడా ఒక సెట్ ఉండే విధంగా. అంటే సమ్మేషన్ ఆఫ్ జే ఈక్వల్ టు 1 to infinity మాడ్యులస్ ఆఫ్ జై పవర్ p హోల్ పవర్ 1/p ప్లస్ సమ్మేషన్ ఆఫ్ జే ఈక్వల్ టు 1 to infinity నీటా జే పవర్ p హోల్ పవర్ 1/p ఈ విధంగా మనం ఈ ఇన్ఈక్వాలిటీని యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా అండి. అంటే సమ్మేషన్ ఆఫ్ జే ఈక్వల్ టు 1 to infinity జై పవర్ p హోల్ పవర్ p నథింగ్ బట్ నామ్ ఎక్సే కదండి ప్లస్ ఈ ఇన్ఫినైట్ సీక్వెన్స్ నీటా జే అనే ఈ ఇన్ఫినైట్ సీక్వెన్స్ని వై అనే టర్మ్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి నామ్ వైగా ఇండికేట్ చేయొచ్చు కదా అండి. సో అంటే నామ్ ఎక్స్ ప్లస్ వై వాల్యూ అనేది ఏమొచ్చింది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఎక్స్ ప్లస్ నామ్ వై వచ్చింది కదండి. 13 ప్లస్ నామ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఎక్స్ ప్లస్ నామ్ వై. ఇదే కదండి మన సెకండ్ కండిషన్. ఇప్పుడు మనం థర్డ్ కండిషన్ చూద్దామండి. థర్డ్ కండిషన్ వచ్చేసరికి నామ్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా నామ్ ఎక్స్. ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి కదండి. అంటే హోమోజెనిటీ ఆఫ్ నామ్ కదండి. ఇక్కడ లాంబ్డా అనేది రియల్ ఆర్ కాంప్లెక్స్ ఫీల్డ్లో ఉన్న సమ్ స్కేలార్ క్వాంటిటీ అనమాట. సో దీనికోసం మనం ఎల్పీ స్పేస్లో ఒక ఎలిమెంట్ని కన్సిడర్ చేసుకుందామండి. లెట్ ఎక్స్ అనేది ఎల్పీ స్పేస్లో ఉన్న ఎలిమెంట్ అయితే
x ఈక్వల్ టు J1 J2 అండ్ సో ఆన్, ఇది అనేది ఇన్ఫినైట్ సీక్వెన్స్. ఈ LHS ని కన్సిడర్ చేసుకుందామండి. నామ్ లాంబ్డా x ఈక్వల్ టు మన నామ్ ఫంక్షన్ ని ఈ విధంగానే డిఫైన్ చేసుకున్నాం కదా అండి. అంటే సమ్మేషన్ ఆఫ్ j ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా Jj. అంటే ఇక్కడ నామ్ x ప్లస్ ఇక్కడ లాంబ్డా x ఉంది, అంటే లాంబ్డా Jj పవర్ p హోల్ పవర్ 1/p అయిందండి. ఇక్కడ మనకి లాంబ్డా అనేది ఆల్రెడీ స్కేలార్ క్వాంటిటీ అని తెలుసు, అంటే కాన్స్టెంట్ వాల్యూ. కాబట్టి దీనిని ముందుగా రాసుకుంటే మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా, ఓన్లీ మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా వస్తుంది కదా అండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా రిమైనింగ్ సమ్మేషన్ ఆఫ్ j ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ మాడ్యులస్ ఆఫ్ Jj పవర్ p హోల్ పవర్ 1/p. రిమైనింగ్ క్వాంటిటీ ఇదే ఉంటుంది కదా అండి. మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా, దిస్ ఈజ్ నథింగ్ బట్ నామ్ ఎక్సే కదా అండి. అంటే నామ్ లాంబ్డా ఎక్స్ని మనం సింప్లిఫై చేస్తే రిజల్ట్ మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా నామ్ ఎక్స్ వచ్చింది. అంటే థర్డ్ కండిషన్ కూడా ప్రూవ్ అయింది కదా అండి. సో 3 కండిషన్స్ ప్రూవ్ అయ్యాయి. అంటే ఎల్పీ స్పేస్లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకొని ఆ నామ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం 3 కండిషన్స్ని ప్రూవ్ చేసాం. 3 కండిషన్స్ ప్రూవ్ అయ్యాయి అంటే అప్పుడు నార్మల్ లీనియర్ స్పేస్ అయినట్టే కదా అండి. దేర్ఫోర్ ఎల్పీ స్పేస్ ఈజ్ ఏ నార్మల్ లీనియర్ స్పేస్. ఇంకా మనం ఏం ప్రూవ్ చేయాలి, బెనాక్ స్పేస్ ప్రూవ్ చేయాలంటే కంప్లీట్ నార్మల్ లీనియర్ స్పేస్ ప్రూవ్ చేయాలి. అంటే నార్మల్ లీనియర్ స్పేస్ కండిషన్ అనేది ప్రూవ్ అయిపోయింది. రిమైనింగ్ ఇంకేం ప్రూవ్ చేయాలండి, కంప్లీట్ అని ప్రూవ్ చేయాలి. నౌ వీ ప్రూవ్ ఎల్పీ ఈజ్ కంప్లీట్ అని ప్రూవ్ చేయాలి. కంప్లీట్ అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుందండి, ఎల్పీ స్పేస్లో ఏదైనా సమ్ క్యాచ్ సీక్వెన్స్ తీసుకొని ఆ క్యాచ్ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుంది అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదండి. ఫర్ దిస్ వీ నీడ్ టు ప్రూవ్ ఎవ్రీ క్యాచ్ సీక్వెన్స్ ఇన్ ఎల్పీ. అంటే ఎల్పీ స్పేస్లో ఏ క్యాచ్ సీక్వెన్స్ తీసుకున్నా ఆ క్యాచ్ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుంది అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. దీనికోసం మనకి క్యాచ్ సీక్వెన్స్ అనేది అయితే కావాలి కదండి. సో నేను ఈ సీక్వెన్స్ xn అనేది ఎల్పీ స్పేస్లో ఉన్న క్యాచ్ సీక్వెన్స్ అని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను xm xn రెండు కూడా ఎల్పీ స్పేస్లో ఉన్న ఎలిమెంట్స్ అని తీసుకుంటున్నానండి. ఇంతకుముందు ఎల్పీ స్పేస్ డెఫినేషన్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా అంటే ఎల్పీ స్పేస్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా అవి ఈ విధంగా సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలుసు కదా అండి. సో ఇక్కడ నేను xm అంటే J1m J2m అండ్ సో ఆన్ ఈ విధంగా తీసుకుంటున్నానండి. xnలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని J1n J2n అండ్ సో ఆన్ Jjn ఈ విధంగా తీసుకుంటున్నానండి. ఇక్కడ n ఎందుకు ఇండికేట్ చేస్తానంటే మీకు ఈ 2 సీక్వెన్స్ యొక్క డిఫరెన్స్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఇక్కడ పవర్లో mని ఇండికేట్ చేశానండి. ఇక్కడ m ఉంది అంటే ఇది xmలో ఉన్న ఎలిమెంట్ అని మీనింగ్, n ఉంది అంటే అది xnలో ఉన్న ఎలిమెంట్ అని మీనింగ్ అండి. ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా xn అనేది ఎల్పీ స్పేస్లో ఉన్న క్యాచ్ సీక్వెన్స్ అని తెలిసింది కదా అండి. క్యాచ్ సీక్వెన్స్ అయింది అంటే బై డెఫినేషన్ ఆఫ్ క్యాచ్ సీక్వెన్స్ నుండి మనం ఏ విధంగా చెప్పొచ్చు అండి, గివెన్ ఎప్సిలాన్ అనేది ఏదైనా సమ్ పాజిటివ్ నెంబర్ దేర్ ఎగ్జిస్ట్ n0 బిలాంగ్స్ టు n. అంటే ఇక్కడ n అనేది న్యాచురల్ నెంబర్ అయితే n0 అనేది సమ్ పాజిటివ్ నెంబర్, ఇది అనేది న్యాచురల్ నెంబర్ నుండి తీసుకున్నారండి. సజ్ దట్ నామ్ xm మైనస్ xn ఏదైతే ఉందో ఈ 2 ఎలిమెంట్స్ యొక్క డిఫరెన్స్ అనేది నామ్ ఆఫ్ xm మైనస్ xn అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ ఉంటుందండి. ఫర్ సమ్ m, n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n0. అంటే ఇక్కడ n0 వాల్యూ కంటే ఎబో ఉన్న ఏ 2 పాయింట్స్ తీసుకున్నా ఆ పాయింట్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఎప్సిలాన్ వాల్యూ కంటే స్మాలర్ ఉంటుంది. బట్ స్టార్టింగ్లో మనం నామ్ x అనే ఫంక్షన్ ఏ విధంగా డిఫైన్ చేస్తామండి, ఈ ఫార్మేట్లో ఉంటుందని డిఫైన్ చేసాం కదా అండి. అప్పుడు నామ్ xm మైనస్ xn కూడా ఈ ఫార్మేట్లో రాసుకోవచ్చు కదా అండి. అంటే సమ్మేషన్ ఆఫ్ j ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ xm అంటే xmలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా Jj అనే సీక్వెన్స్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి Jjm మైనస్ xn అంటే xnలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ విధంగా ఉంటాయి కదండి, Jjn అని తీసుకుంటున్నాను. Jjn అంటే J1 J2 అండ్ సో ఆన్ ఈ సీక్వెన్స్ అంతటిని Jjn అనే సీక్వెన్స్ అనేది ఇండికేట్ చేస్తుంది. అంటే Jjm మైనస్ Jjn పవర్ p హోల్ పవర్ 1/p. ఇది అనేది మనకి లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది కదా అండి. ఇక్కడ m n ఈ 2 వాల్యూస్ కూడా n0 వాల్యూ కంటే గ్రేటర్ ఉంటుందండి. నామ్ ఫంక్షన్ని ఈ విధంగా డిఫైన్ చేస్తాం కదా అండి. ఇక్కడ నామ్ x ప్లేస్లో నామ్ xm మైనస్ xn ఉంది కాబట్టి దీనిని ఈ విధంగా డిఫైన్ చేసుకున్నాను. ఏదైతే ఈ ఈక్వేషన్ ఉందో ఈ ఈక్వేషన్లో పవర్లో pని మల్టిప్లై చేస్తున్నానండి. అప్పుడు ఏమవుతుందండి, సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ మాడ్యులస్ ఆఫ్
JJM మైనస్ JJN ఆఫ్ P హోల్ పవర్ 1/P వస్తుంది కదా అండి. దీనికి P మల్టిప్లై చేసి ఇంటూ P వస్తే ఈ Pకి 1/P క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ ఓన్లీ ఈ పార్టే ఉంటుంది కదండి. సో ఈ వాల్యూని ఇక్కడ రాసుకున్నాను. అండ్ పవర్లో P మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఎప్సిలాన్ పవర్ P వస్తుందండి. ఫర్ సమ్ m, n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n0. సమ్మేషన్ ఆఫ్ దిస్ టర్మ్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ పవర్ P ఉంది అంటే ఇండివిజువల్గా ఈచ్ టర్మ్ కూడా ఎప్సిలాన్ పవర్ P వాల్యూ కంటే స్మాలరే ఉంటుంది కదా అండి. మాడ్యులస్ ఆఫ్ JJM మైనస్ JJN పవర్ P ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ పవర్ P ఫర్ సమ్ m, n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n0. బోత్ సైడ్ పవర్లో 1/Pని మల్టిప్లై చేస్తున్నానండి. 1/P లేదా Pth రూట్ని మల్టిప్లై చేస్తే అప్పుడు ఆ రూట్కి ఈ P వాల్యూకి క్యాన్సిల్ అయిపోయి అప్పుడు ఏమొస్తుందండి, ఓన్లీ ఈ టర్మే వస్తుంది కదండి. మాడ్యులస్ ఆఫ్ JJM మైనస్ JJN ఇక్కడ కూడా రూట్కి Pకి క్యాన్సిల్ అయిపోయి అంటే Pth రూట్ కాబట్టి అంటే P ఇంటూ 1/P వస్తుంది కదా అండి. ఆ రూట్కి Pకి క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఎప్సిలానే వస్తుంది కదా అండి. మాడ్యులస్ ఆఫ్ JJM మైనస్ JJN ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ వస్తుందండి. ఫర్ సమ్ m, n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n0. మాడ్యులస్ ఆఫ్ JJM మైనస్ JJN ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది. అంటే ఈ ఆ సీక్వెన్స్లో ఏమన్నా 2 పాయింట్స్ తీసుకుని వాటి యొక్క డిఫరెన్స్ అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది అంటే అప్పుడు ఈ JJMని రియల్ ఆర్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్లో క్యాచీ సీక్వెన్స్ అని చెప్పొచ్చు కదా అండి. బట్ రియల్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఆల్వేస్ కంప్లీట్ అని తెలుసు కదా అండి. సిన్స్ రియల్ ఆర్ కాంప్లెక్స్ అనేది కంప్లీట్ అని తెలుసు కదా అండి. కంప్లీట్ అంటే మీనింగ్ ఏంటిదండి, అందులో ఏ క్యాచీ సీక్వెన్స్ అంటే రియల్ ఆర్ కాంప్లెక్స్ స్పేస్లో ఏ క్యాచీ సీక్వెన్స్ తీసుకున్నా అదనేది కన్వర్జెంట్ అవుతుంది కదా అండి. సో నేను JJ అనేది రియల్ ఆర్ కాంప్లెక్స్ ప్లేన్లో ఉన్న సమ్ పాయింట్ అని తీసుకుంటున్నాను. సో మనం ఇంతకుముందు ఏమని చెప్పామంటే JJM అనేది రియల్ ఆర్ కాంప్లెక్స్ స్పేస్లో ఉన్న క్యాచీ సీక్వెన్స్ అని తీసుకున్నాం కదా. అప్పుడు ఈ క్యాచీ సీక్వెన్స్ కూడా రియల్ ఆర్ కాంప్లెక్స్ స్పేస్లో ఉన్న ఏదైనా సమ్ పాయింట్కి కన్వర్జ్ అవుతుంది కదా. సో దెన్ ద సీక్వెన్స్ JJM అనేది ఇక్కడ JJ అనే పాయింట్కి కన్వర్జ్ అవుతుంది. ఈ JJ అనే పాయింట్ కూడా రియల్ ఆర్ కాంప్లెక్స్ స్పేస్లో ఉన్న పాయింటే. దట్ ఇంప్లైజ్ JJM అనే సీక్వెన్స్ అనేది JJ అనే పాయింట్కి కన్వర్జ్ అవుతుంది. JJ అనేది కన్వర్జెస్ టు 0 అవుతుందండి యాజ్ m టెన్స్ టు ఇన్ఫినిటీ. m వాల్యూ అనేది ఇన్ఫినిటీకి రీచ్ అయ్యే కొద్దీ JJ వాల్యూ అనేది 0 అవుతుంది. ఎల్పీ స్పేస్లో ఉన్న ఏ ఎలిమెంట్ తీసుకున్నా అందులో సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయని తెలుసు కదా అండి. ఇక్కడ JJ అంటే ఇక్కడ J1 J2 అండ్ సో ఆన్ ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు కదా అండి. ఇన్ఫినైట్ సీక్వెన్స్ దీనిని ఎక్స్తో నేను రిప్రజెంట్ చేస్తున్నానండి. లెట్ x ఈక్వల్ టు J1 J2 అండ్ సో ఆన్ అనే సీక్వెన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాను. JJM అంటే XMలో ఉన్న ఎలిమెంట్. JJM అంటే ఆ JJM అనే సీక్వెన్స్ అనేది ఆ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఏమి ఇండికేట్ చేస్తుందండి, XM అని ఇండికేట్ చేస్తుంది. JJM అంటే ఏదైతే ఈ సీక్వెన్స్ ఉందో ఈ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని XM అనే పాయింట్ అనేది XM అనే ఎలిమెంట్ అనేది ఇండికేట్ చేస్తుంది కదా అండి. అండ్ JJ అంటే X అనే ఎలిమెంట్ ఇండికేట్ చేస్తుంది కదా అండి. సో దీని ప్లేస్లో XM కన్వర్జెస్ టు X అని రాసుకోవచ్చు కదా అండి. అంటే నామ్ XM మైనస్ X. బట్ నామ్ ఫంక్షన్ మనం ఈ విధంగా డిఫైన్ చేసుకున్నాం కదండి స్టార్టింగ్లో. XM అంటే JJM, X అంటే JJ. హియర్ J ఈక్వల్ టు 1 to infinity అంటే సమ్మేషన్ ఆఫ్ J ఈక్వల్ టు 1 to infinity మాడ్యులస్ ఆఫ్ JJM మైనస్ JJ పవర్ P హోల్ పవర్ 1/P. ఇది అనేది 0కి కన్వర్జ్ అవుతుంది కదండి. ఇది అనేది ఎప్పుడు 0కి కన్వర్జ్ అవుతుంది, M అనేది ఇన్ఫినిటీకి రీచ్ అయినప్పుడు. దెన్ XM ఆల్సో కన్వర్జెస్ టు X అని చెప్పొచ్చు కదండి. ఇక్కడ X అనేది LP స్పేస్లో ఉన్న ఎలిమెంట్. XM అనేది LP స్పేస్లో ఉన్న క్యాచ్ సీక్వెన్స్. X అనే పాయింట్ కూడా LP స్పేస్లో ఉన్న ఎలిమెంట్. అంటే XM అనేది X అనే పాయింట్కి రీచ్ అయింది. అంటే సీక్వెన్స్ క్యాచ్ సీక్వెన్స్ XM అనేది X అనే పాయింట్కి కన్వర్జ్ అయింది. అంటే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఎల్పీ స్పేస్లో ఏ క్యాచ్ సీక్వెన్స్ తీసుకున్నా ఆ క్యాచ్ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అయింది అంటే అప్పుడు ఆ స్పేస్ని కంప్లీట్ అని చెప్తాం కదా అండి. అంటే ఎల్పీ స్పేస్ ఈజ్ కంప్లీట్.
మనం స్టార్టింగ్లో ఎల్పి స్పేస్ అనేది నార్మల్ లీనియర్ స్పేస్ అని ప్రూవ్ చేసాం. ఇక్కడ ఎల్పి స్పేస్ అనేది కంప్లీట్ స్పేస్ అని కూడా ప్రూవ్ అయింది. సో దేర్ ఫర్ ఎల్పి స్పేస్ ఈజ్ ఏ కంప్లీట్ నార్మల్ లీనియర్ స్పేస్ అని చెప్పొచ్చు కదా. కంప్లీట్ నార్మల్ లీనియర్ స్పేస్ అయింది అంటే ఆ స్పేస్ని బెనాక్ స్పేస్ అని చెప్తాం కదండి. దేర్ ఫర్ ఎల్పి ఈజ్ బెనాక్ స్పేస్. మనం ప్రూవ్ చేయాల్సింది ఇదే కదండి. ఈ నామ్ కండిషన్ యూజ్ చేసి ఎల్పి స్పేస్ అనేది బెనాక్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి.